మేబీ వీళ్ళకి వీడియో కాల్స్ కూడా చేసి ఉండొచ్చు. చేస్తారు. వీళ్ళు కూడా ఏంటి ఈ వయసుల్లో తమని ఇట్లాగా ఇష్టపడే అమ్మాయి దొరికింది అన్నప్పుడు రెచ్చిపోయి అదేది ఆన్ స్క్రీన్ ముద్దులే పెట్టుకున్నారా లేకపోతే ఇంకొక రకమైన పనులే చేశారా తెలియదు. బట్ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆల్ ఆర్ ట్రాప్. అంతే. ఆ రోజున జగన్ చేసిన తప్పేంటి నేను అప్పుడు కూడా ప్రస్తావించా. అసలు వీళ్ళు కంప్లైంట్ పెట్టి వాళ్ళని పట్టు రావాలి. ఎవరు ఆ అమ్మాయిలు హనీ ట్రాప్ ఎవరు, వాళ్ళ వెనకాల ఎవరు నడుపుతారు అసలు అది. వీళ్ళు అంత దాకా వెళ్ళటం ఎందుకులే అనుకున్నారు, వదిలేశారు. పబ్లిక్ పట్టించుకోరు అనుకున్నారు. అవతల 6 మీడియా నీ మీద యుద్ధం చేస్తుంటే నువ్వు అలాగ చేతులు కట్టుకుని ఏం కాదులే నేను బటన్ నొక్కాను కాబట్టి 2 కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను కాబట్టి 2 కోట్లు ఇంటూ 2 ఓట్లు వేసినా 4 కోట్లు నాకు పడిపోతాయి అనే పిచ్చామాయకత్వంలో ఉన్నారు. అది చాచి కొట్టింది, అయిపోయింది. అప్పుడు జగన్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటది, అతని వ్యక్తిగత వ్యవహారం, ఏ అమ్మాయి కంప్లైంట్ లేదు అన్నటువంటి రూట్లోనే ఉంటది. ఎవరు చెప్తారు ఈ ముక్క? జగన్ చుట్టూ ఉన్న లీడర్లే చెప్తారు. మామూలుగా కూర్చున్నప్పుడు ఆడేదో దోలగాడండి మన వాడిని ఏం చేస్తాం దాంట్లో ఈవెన్ చట్ట ప్రకారం కూడా చేయడానికి ఏం లేదు. కంప్లైంట్ చేయనప్పుడు ఏముంటది? ఎథికల్గా అయితే వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేయాలి. కానీ ఈ వ్యవహారాల్లో రాజీనామాలు జరుగుతున్నాయా అన్నప్పుడు లేదు. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ ఎలాగా తీసుకొచ్చాడు, కామాంధులు వీళ్ళంతా ఇదని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతం అప్పుడు ఈయన సిన్సియర్ ఎఫర్టే పెట్టాడు, వీరాభిమాని జానీ మాస్టర్. కానీ అమ్మాయి బహిరంగ ఆరోపణ చేసింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈయన యాక్షన్ తీసుకున్నాడు. కానీ ఈయన పార్టీ రిజెక్ట్ చేసింది. యాక్షన్ ఈయన తీసుకున్నాడు, పక్కన